తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఇన్ఛార్జ్ గిరీష్ చండోకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఏకగ్రీవంగా మద్దతుకు అంగీకరించారు. అయితే కాంగ్రెస్ కొన్ని షరతులు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలిచిన ఆ పార్టీ 2 కేబినెట్ పదవులతో పాటు మరికొన్ని పదవులు కూడా కోరింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. టీవీకే 108 స్థానాలు గెలవగా మెజార్టీకి ఇంకా 10 మంది మద్దతు అవసరం. కాంగ్రెస్ మద్దతుతో మిగిలిన 5 మంది కోసం వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 7న విజయ్ ముఖ్యమంత్రిగా, మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నిర్ణయంపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్రంగా మండిపడింది. పార్టీ ప్రతినిధి శరవణన్ అన్నాదురై కాంగ్రెస్ నాయకుల్ని వెన్నుపోటుదారులు అని నిందించారు. ఈ నిర్ణయానికి తమ మద్దతు లేదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. సూపర్ స్టార్ నుంచి తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ ప్రస్థానం ఓసారి చూద్దాం. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళ సినీ అభిమానులకు తలపతిగా పరిచయమైన 51 ఏళ్ల సూపర్ స్టార్. తమిళనాడు ఆధునిక చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైన రాజకీయ అరంగేట్రం చేశారు. 2024 ఫిబ్రవరి 2న విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకేని స్థాపించినట్టు ప్రకటించారు. మరియు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. విజయ్ ఏ పొత్తు లేకుండా 234 స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేసే వ్యూహం అవలంబించారు. తమిళనాడు అంతటా ఉన్న 85,000 అభిమాన సంఘాల్ని రాజకీయ కార్యకర్తలుగా మార్చారు. 2024 అక్టోబర్లో విక్రమాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ సదస్సుకు దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారు. విజయ్ ముఖ్యమైన మేనిఫెస్టో హామీలు: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం, యువతకు ఉద్యోగ భద్రత, వడ్డీ లేని విద్యా రుణాలు మరియు స్టార్టప్ రుణాలు, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సహాయం, పెళ్లికి 8 గ్రాముల బంగారం. టీవీకే 234 సీట్లలో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 సీట్లు మాత్రమే గెలుచుకోగా విజయ్ పార్టీ మొదటి ఎన్నికలోనే 2 ద్రావిడ పార్టీల్ని ఓడించింది. మొత్తం ఓట్లలో టీవీకే సుమారు 35% వాటా సాధించింది. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నియోజకవర్గమైన కోలతూరు నుంచి ఓడిపోయారు. విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ నెగ్గారు. పెరంబూర్ 38,000 కంటే ఎక్కువ మెజార్టీతో, తిరుచిరాపల్లి తూర్పు 27,216 ఓట్ల మెజార్టీతో. మెజార్టీకి 118 సీట్లు అవసరం కాగా టీవీకేకి 108 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ 5, విడుదలై చిరుత్తైగల్ కట్చి 2, సిపిఐ 2, సిపిఐఎం 2, ఈ మిత్రపక్షాల 11 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మెజార్టీ దాటించేందుకు సరిపోతాయి. కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు, చిన్న పార్టీలకు చెరో పదవి ఇవ్వనున్నారు. అవినీతి వ్యతిరేక వైఖరికి ప్రసిద్ధుడైన మాజీ ఐఏఎస్ అధికారి యు సగాయంని ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీకి తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి. విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు లేఖ రాసి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా తెలియజేశారు. తద్వారా 59 సంవత్సరాలుగా డీఎంకే మరియు ఏఐఏడీఎంకే మాత్రమే పంచుకున్న అధికారానికి చరిత్రాత్మక ముగింపు పలికారు. టీవీకే మొదటి ఎన్నికలోనే అతిపెద్ద పార్టీగా నిలవడం 1977లో ఎంజీ రామచంద్రన్ సాధించిన ఘనత తర్వాత నటుడు, రాజకీయ నాయకుడు సాధించిన అరుదైన ఘనత. ఏప్రిల్ 23న అన్ని నియోజకవర్గాల్లో 85.1% పోలింగ్ నమోదైంది. ఇది తమిళనాడు చరిత్రలో అత్యధిక ఓటింగ్. 2025 సెప్టెంబర్లో కరూర్లో జరిగిన టీవీకే రాజకీయ బహిరంగ సభలో జనసమ్మర్దం కారణంగా 41 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. దీంతో విజయ్ తాత్కాలికంగా ప్రచారాన్ని నిలిపేశారు. విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత అద్భుతమైన రాజకీయ అరంగేట్రం చేసి 108 సీట్లు గెలుచుకుని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించి ముఖ్యమంత్రి పదవికి అతి దగ్గరగా వచ్చారు.